అందరికీ నమస్కారం అండి. చంద్రపూడి నియోజకవర్గ నిరుద్యోగ యువకులకి ఒక మంచి శుభవార్త. పార్లమెంట్ సభ్యులు ఏలూరు కొట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు మరియు చంద్రపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారితో మాట్లాడి, మా నియోజకవర్గంలో చాలామంది నిరుద్యోగ యువకులు ఉన్నారు, మీరు మా ఏరియాకి రావాలి, కంపెనీలు తీసుకురావాలని చెప్పడంతో మరి రేపు 20వ తారీఖున ఉదయం 9 గంటల నుంచి మరి సాయంత్రం 5 గంటల వరకు కూడా మరి ఒక కంపెనీ వారు వస్తున్నారండి. సుమారు 13 కంపెనీలు వస్తున్నాయి. 877 వేకెన్సీస్ కూడా ఉన్నాయి. ఇవి దూర ప్రాంతాలు ఏమీ కాదండి. హైదరాబాదు, వైజాగ్, జంగారెడ్డిగూడెం, ఏలూరు, భీమవరం ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే చక్కటి అవకాశం ఇది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే ఎస్ఎస్సి అంటే 10th క్లాస్, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ అనండి, ఇంజనీరింగ్ వాళ్ళు లేరు సార్. ఎందుకంటే ఇది అంత పెద్ద ఉద్యోగాలు కాదు. ఇది మినిమం 10,000 నుంచి 40,000, 50,000 లోపు వరకే. అంచేత ప్రతి ఒక్కళ్ళు కూడా మీ బయోడేటాని పూర్తి వివరాలతో, సర్టిఫికేట్లతో తీసుకురావాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా తీసుకురావాలని ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తూ, మరి ఈరోజు ఏదైతే 13 కంపెనీలు ఇచ్చారో మీకు తెలియపరుస్తున్నామండి. ఎన్ఎస్ ఇన్స్ట్రుమెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అలాగే కాల్గేట్ ఫార్మోలివ్, హెర్బో ల్యాబ్ హైదరాబాద్, అపోలో ఫార్మసీస్ లిమిటెడ్, ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్, ముత్తూట్ మైక్రోఫార్మ్ లిమిటెడ్, మోహన్ స్పెంటెక్స్, మెడ్ప్లస్ హెల్త్ సర్వీస్ లిమిటెడ్, క్రిస్ ఫైనాన్షియల్ లిమిటెడ్, పేటిఎం, సుస్వదీప్ ఆగ్రో సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, నెక్స్ట్ మదర్సన్ సుమి రింగ్ ఇండియా లిమిటెడ్. వీటిలో దాదాపుగా 877 వేకెన్సీస్ ఉన్నాయండి. మరి రేపు అందరూ వచ్చి 20వ తారీఖున ఈ యొక్క చక్కటి అవకాశాన్ని వినియోగించుకోవాలి. అలాగే కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఏదైతే చెప్పిందో 20 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ఇప్పటికే దాదాపుగా ఇతర దేశాల నుంచి కానీ మన రాష్ట్రంలో కానీ దాదాపుగా 2,20,000 ఉద్యోగాలు ఇవ్వడం కూడా జరిగింది. అలాగే గవర్నమెంట్ జాబ్స్కు డిఎస్సి కూడా 16,000 పైనే తీయడం జరిగింది. ఇలాగా నిరుద్యోగుల్ని ఉద్యోగస్తులుగా చేయాలని తపన చంద్రబాబు నాయుడు తపనండి. దానివల్లే ఇటు సింగపూర్ వెళ్ళినా, ఇతర దేశాలు వెళ్ళినా ఎన్నో కంపెనీలు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగం లేకుండా ఉండాలనేటువంటి సంకల్పం మన కూటమి ప్రభుత్వం సందర్భంగా తెలియపరుచుకుంటూ, మరి రేపు ఈ యొక్క చక్కటి అవకాశాన్ని ప్రతి నిరుద్యోగ యువతలు ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామండి. ధన్యవాదాలు.